గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, సౌత్ ఇండియన్ స్టార్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కిన చిత్రం గేమ్ చేంజర్. సంక్రాంతి కానుకగా జనవరి 10న విడుదలై ఈ చిత్రం పాజిటివ్ టాక్ తెచ్చుకుని ఫ్యాన్స్ లో మంచి జోష్ నిచ్చింది. అయితే ఈ చిత్రంలో రామ్ చరణ్ 3 డిఫరెంట్ పాత్రల్లో కనిపిస్తాడు. అందులో ఒకటి కాలేజ్ లుక్, ఐఏఎస్ పాత్ర, అప్పన్న పాత్ర. ఈ 3 పాత్రలు వేటికవే ప్రత్యేకంగా నిలువగా ఇందులో అన్నింటికన్నా అప్పన్న పాత్రకు ఎక్కువ మార్కులు పడ్డాయి. అప్పన్న పాత్రలో పవర్ఫుల్ గా కనిపిస్తూనే మరోవైపు నత్తితో మాట్లాడే విధానంలోనూ ప్రేక్షకులను మెప్పించాడు. ఆ తర్వాత పవర్ఫుల్ ఐఏఎస్ అధికారిగా తనదైన మేనరిజం ను చూపిస్తూ డైలాగ్స్ తో అదరకొట్టాడు. అయితే ఈ ఐఏఎస్ పాత్రకు రియల్ లైఫ్ ఐఏఎస్ అధికారి ఇన్స్పిరేషన్ అని తెలుస్తోంది. గేమ్ చేంజర్ సినిమా ప్రమోషన్స్ మొదలుపెట్టిన దగ్గర నుంచి ఒక పవర్ఫుల్ ఐఏఎస్ అధికారికి, ఒక పవర్ఫుల్ పొలిటీషియన్ కు మధ్య జరిగే వారని శంకర్ ముందే చెప్పారు. దానికి తగ్గట్టుగానే ఈ సినిమా ఆద్యంతం నడుస్తుంది. అయితే తమిళనాడులోని ఐఏఎస్ అధికారి తిరునెల్లై నారాయణ అయ్యర్ శేషన్ పాత్రను ఇన్స్పైరింగ్ గా తీసుకుని రామ్ చరణ్ పాత్ర చేసినట్లు తెలుస్తోంది. తిరునెల్లై నారాయణ అయ్యర్ శేషన్ ఇప్పటి తరానికి పెద్దగా పరిచయం లేని పేరు. కానీ 90వ దశకంలో దేశ రాజకీయాల్లో ఇదొక సంచలనమైన పేరు. ఆయన భారత ఎన్నికల అధికారిగా రాజ్యాంగం ఇచ్చిన హక్కులతో పెద్ద పెద్ద రాజకీయ నాయకులను గడగడలాడించారు. ఆయన భారత ఎన్నికల ప్రక్రియలో అనేక సంస్కరణలకు ఆద్యమయ్యారు. కేవలం ఎన్నికల సంఘంలోనే కాకుండా పనిచేసిన ప్రతి శాఖల్లోనూ ప్రభుత్వం తీసుకొచ్చే ప్రజా పర్యావరణ ప్రాజెక్టులను అడ్డుకున్నారు. దీంతో ఆయన చుట్టూ అనేక కేసులు, వివాదాలు తిరిగాయి. అయితే శంకర్ సాధారణంగా తన సొంత కథలతోనే సినిమాలు చేస్తుంటాడు. కానీ గేమ్ చేంజర్ విషయంలో మాత్రం ఈసారి రూటు మార్చి కోలీవుడ్ దర్శకుడు కార్తిక్ సుబ్బరాజు అందించిన కథతో తెలుగులో గేమ్ చేంజర్ చిత్రాన్ని తెరకెక్కించాడు.